దగ్గుబాటి ఇంటిలో సంబరాలు మొదలయ్యాయి. ఇటీవల వరుసగా ఏదో ఒక వేడుకలో కుటుంబ సభ్యులందరూ సంతోషంగా గడుపుతున్నారు. ఈ మధ్యనే నాగ చైతన్య పెళ్లి వేడుకలు దగ్గుబాటి కుటుంబ సభ్యులందరూ కలిసి సందడి చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మరో గుడ్ న్యూస్ అభిమానులతో పంచుకున్నారు దగ్గుబాటి సురేష్ బాబు, వెంకటేష్. ఇంతకీ విషయం ఏమిటి అంటే సురేష్ బాబు, వెంకటేష్ ఇద్దరూ తాతయ్యలుగా ప్రమోట్ అయ్యారని తెలుస్తుంది. కానీ తండ్రి అయింది రానా కాదు. దగ్గుబాటి సురేష్ బాబు చిన్న కుమారుడైన అభిరామ్ గురించి అందరికీ సుపరిచితమే. అభిరామ్ తేజ దర్శకత్వం వహించిన అహింస అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా భారీ డిజాస్టర్ కావడంతో డైరెక్టర్ తేజ అలాగే అభిరామ్ ఇద్దరు కూడా విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే ఆ సినిమా తర్వాత ఆయన ఇంకో సినిమా ప్రకటించలేదు. గతేడాది మాత్రం ఈయన తమ సమీప బంధువుల అమ్మాయి అయినటువంటి ప్రత్యూషను శ్రీలంకలో వివాహం చేసుకున్నారు. ఇలా శ్రీలంకలో వివాహమైన అనంతరం హైదరాబాద్ లో రిసెప్షన్ వేడుకను కూడా నిర్వహించారు. ఇలా గతేడాది పెళ్లి చేసుకున్న అభిరామ్, ప్రత్యూష దంపతులు తాజాగా పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారని తెలుస్తుంది. ఇలా దగ్గుబాటి కుటుంబంలోకి మరో తరం వారసురాలు అడుగుపెట్టిన నేపథ్యంలో అభిమానులు అలాగే దగ్గుబాటి కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక అభిరామ్ వయసులో రానా కంటే చిన్నవాడు అయినప్పటికీ ఈయనే ముందు తండ్రిగా ప్రమోట్ అయ్యారు. ఇక రానా అయితే పెద్దనాన్నగా ప్రమోట్ అయ్యారు. ఇక రానా ఇంకా మెహికాల వివాహం అయ్యి దాదాపు 3 సంవత్సరాలు పూర్తవుతుంది. కానీ వారు ఇంకా పిల్లల గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదనే చెప్పాలి. కానీ అభిరామ్ మాత్రం ఏడాదిలోపే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇక కెరియర్ విషయానికి వస్తే అహింస ఇచ్చిన షాక్ తో అభిరామ్ వేరే సినిమాలేమీ ప్రకటించలేదు, అలాగే చేయడం లేదు కూడా. ఇప్పుడు తన దృష్టిని సినిమాల మీద కాకుండా తమ ఫ్యామిలీ బిజినెస్ లో ఒకటైన రెస్టారెంట్ బిజినెస్ మీద అభిరామ్ దృష్టి సారించారని తెలుస్తుంది. ఏది ఏమైతేనే అభిరామ్, ప్రత్యూష దంపతులకు మనం కూడా కంగ్రాట్స్ చెప్పేద్దాం. మరి ఇంకా ఇలాంటి ఎన్నో సినిమా సంగతులు తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.